రేపు శుక్రవారం రోజండి. చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే నిజజ్యేష్ఠ మాసంలో వచ్చే మొదటి శుక్రవారం పంచమి తిథి. అలాగే చంద్రదర్శనం అనే 3 విశేషాలు ఒకే రోజున కలిసి వచ్చాయి. ఆధ్యాత్మికంగా ఈ కలయికను ఎంతో శుభప్రదమైనదిగా భావించబడుతుంది. సాధారణంగా శుక్రవారం అంటేనే మహాలక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు. ఈ రోజున లక్ష్మీదేవిని భక్తితో ఆరాధిస్తే ఇంట్లో సుఖశాంతులు, ఐశ్వర్యం, ఆనందం నెలకొంటాయి అని పండితులు అంటున్నారు. అయితే రేపటి రోజుకు మరింత ప్రత్యేకత ఉంది. ఎందుకంటే పంచమి తిథి కూడా కలిసి రావటం. అదే రోజు చంద్రదర్శనం లభించడం చాలా అరుదైన విషయం. అందుకే ఈ వీడియోలో రేపటి రోజు విశేషం ఏమిటి అంటే చంద్రదర్శనం ఎందుకు చేయాలి, ఏ మంత్రం చెప్పించాలి, సాయంత్రం వేళ మనం వెలిగించాల్సిన ఆ ప్రత్యేకమైన దీపం ఏమిటి, ఆ దీపాన్ని ఎలా సిద్ధం చేయాలనే విషయాల్ని పూర్తిగా తెలుసుకుందాం. మీరు ఫస్ట్ సారండి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, వీడియోని లైక్ చేయటం మర్చిపోవద్దు. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేయండి. చేస్తారు కదూ. ఇక ఈ చంద్రదర్శన మహిమ గురించి తెలుసుకుంటేనండి ఏమిటంటే ప్రతి నెల అమావాస్య తర్వాత కనిపించే మొదటి నెలవంకను దర్శించడం ఎంతో శుభప్రదంగా భావించబడుతుంది. మన పూర్వీకులు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఈ చంద్రదర్శనం అనేది మన మనసుకి ప్రశాంతతను కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు పెరగాలని, దంపతుల మధ్య అన్యోన్యత బలపడాలని, అలాగే ఇంట్లోనండి సుఖ సంతోషాలు నెలకొనాలని ఈ సమయంలో నెలవంకను చూస్తూ మొక్కుకుంటారు. అందుకే వీలైనంత వరకు ప్రతి నెల చంద్రదర్శనం చేయటానికి ప్రయత్నించండి. మన సాంప్రదాయాల్లో ప్రతి తిథికి, ప్రతి వారానికి, ప్రతి మాసానికి ఒక ప్రత్యేకత ఉన్నట్టే చంద్రదర్శనానికి కూడా ఒక ప్రత్యేక స్థానం అయితే ఉంది. ముఖ్యంగా మంగళవారం లేదా శుక్రవారం రోజున చంద్రదర్శనం లభిస్తే చాలామంది దీన్ని మరింత మంగళకరంగా భావిస్తారు. ఒకవేళ మీ ప్రాంతంలో వర్షాలు, మేఘాలు లేదా ఏమన్నా భవనాల కారణంగా చంద్రుడు కనిపించకపోతే నిరాశ చెందాల్సిన అవసరం లేదు. మీరు ఆకాశం వైపు భక్తితో చూసండి, చంద్ర భగవాను స్మరించండి. ఆ సమయంలో మీరు ఓం చంద్రమౌళీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 27 సార్లు జపించండి. మీకు సమయం, అవకాశం ఉంటే కనుక 108 సార్లు కూడా జపించవచ్చు. అది కూడా పడమర దిశ వైపు తిరిగి నిలబడి 2 చేతుల్ని నమస్కార ముద్రలో జోడించి చంద్రభగవాను మరియు చంద్రమౌళీశ్వరుడైన పరమశివుణ్ణి స్మరిస్తూ ఈ మంత్రాన్ని జపించండి. మీకు ఆకాశంలో నెలవంక కనపడకపోయినా కనపడ్డట్టు ఊహించుకుంటూ ఆ తర్వాత మీ మనసులో ఉన్న కోరికల్ని భక్తితో చెప్పేసేయండి. చంద్రుని చల్లని కాంతిలా మీ జీవితంలో కూడా శాంతి, ఆనందం, సానుకూలత నిండాలని కోరుకోండి అని పండితులు అంటున్నారు. శుక్రవారానికండి ఒక ప్రత్యేకత ఉంటుంది. అందులోనూ ముఖ్యంగా శుక్రవారం అంటేనే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు అని మనందరికీ తెలిసిన విషయమే. ఈ రోజు కనుకండి మీరు రేపు ఈ విధంగా దీపాన్ని వెలిగిస్తే చాలు, జీవితంలో ఉన్న ఎలాంటి బాధలైనా సరే ఇట్టే మాయమైపోతాయి. ఎన్నో రోజులుగా పట్టి పీడిస్తున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితంలో నుంచి అని పండితులు చెప్తున్నారు. మీరు కనుకండి ఈ పరిహారం చేశారనుకోండి, మీకున్న అప్పుల బాధలు, కష్టాలు అన్నీ తొలగిపోయి మీరు డబ్బు సంపాదించే అవకాశాలు, పనులు అనేవి మీ జీవితంలోకి వస్తూ ఉంటాయి అని కూడా పండితులు అంటున్నారు. అంటే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలిగి మీకు ఇక మంచి అష్టైశ్వర్యాలు సిద్ధించే అన్ని అవకాశాలు అయితే మీకు లభిస్తాయన్నమాట. ఈ విధంగా మీరు చేసే పరిహారంతో మీకున్న సమస్యలన్నిటిని కూడా మీరు చాలా చక్కగా తొలగించుకోవచ్చు. మీరు ఎంత కష్టపడి సంపాదించినా డబ్బు అనేది చేతిలో నిలవకపోయినా, ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు అనేవి మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేసి అనవసరమైన ఖర్చులు ఎక్కువైనా కూడండి, మానసిక ఆందోళనలు కూడా ఎక్కువగా ఉన్నా కూడా ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే రేపు శుక్రవారం చేసే ఈ ఒక సులభమైన ఒక ఆధ్యాత్మిక పరిహారం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ పరిహారం చేయటం ద్వారా మహాలక్ష్మీదేవి అనుగ్రహం పొందేందుకు అనుకూలమైన వాతావరణం అయితే ఏర్పడుతుందని కూడా చెప్పాలి. ఇంట్లో సానుకూల శక్తులు పెరగటం, మనశ్శాంతి కలగటం, అలాగే ఐశ్వర్యానికి సంబంధించిన ఆశీర్వాదాలు, పనులు అన్నీ మీకు లభిస్తాయని కూడా పండితులు అంటున్నారు. ఇప్పుడు చెప్పిన ఈ మంత్రాన్నండి మీరందరూ ఈ ఛానల్ చూస్తున్న వారందరూ కూడా ఒక 11 సార్లు ఒక నోట్బుక్లో రాసి పెట్టుకోండి చదువుతూ ఓం చంద్రమౌళీశ్వరాయ నమః అని. ఈ విధంగా చేస్తే మీకు మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది. అయితే ఈ శుక్రవారం, మొదటి శుక్రవారం, పంచమి, చంద్రదర్శనం అన్నీ కలిసి ఉండటం వల్ల సాయంత్రం వెలిగించాల్సిన దీపం పద్ధతి గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఒక రహస్యమైన వస్తువుని మనం
ఈ దీపం కింద పెట్టి వెలిగించినప్పుడు మన జీవితంలో అన్ని రకాల పురోగతి అనేది కలుగుతుంది. ఇది దీపం వెలిగించే పద్ధతి కాబట్టి మీరు ఏం చేస్తారంటేనండి, వాకిట్లో అయినా వంటగదిలో అయినా మీరు వెలిగించవచ్చు. అంతేకాదు పూజ గదిలో వెలిగిస్తే ఇంకా మంచిది ఈ దీపాన్ని అని పండితులు అంటున్నారు. కానీ తప్పనిసరిగా అండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మర్చిపోకుండా రేపు ఈ దీపాన్ని తప్పకుండా వెలిగించండి. ఎందుకంటే దీపానికి సంబంధించిన ఈ జ్యేష్ఠ మాసం, నిజ జ్యేష్ఠ మాసం ఇలాంటి ప్రత్యేకమైన మాసంలో ఇది ఒక మంచి రోజు, ఫస్ట్ శుక్రవారం. కాబట్టి ఈ చెప్పే సూక్ష్మ దీపాన్ని మీరు వెలిగించినట్లయితే మీకు అద్భుతమైన జీవితం మీకు లభిస్తుంది అని పండితులు అంటున్నారు. ఇప్పుడు ఆ దీపాన్ని వెలిగించే సమయం ఏమిటి అని కనుక మనం చూసుకుంటే, సాధారణంగా అండి ఈ శుక్రవారం రోజున సాయంత్రం 6 గంటల నుండి అనమాట ఈ దీపం వెలిగించడం విశేషం. కాబట్టి మీరు 6 గంటల నుండి 7 గంటల వరకు అనమాట ఈ దీపాన్ని వెలిగించవచ్చు. మీకు 6 గంటలకు కుదరకపోతే 6:30 నుంచి అయినా 7:30 వరకు అనమాట మీరు ఈ దీపాన్ని వెలిగించాలి. ఈ చెప్పిన సమయానికండి చూసుకుంటే, ఎందుకంటే అంగారకుడు కూడా అంటే కుజుడు కూడా మనతో ఉంటాడనమాట. ఏమన్నా మీకు తీర్చలేని అప్పుల సమస్యలతో సతమతం అవుతూ ఉన్నా, ఏదన్నా పెళ్ళిళ్ళు కాకుండా ఇక పెళ్లి చేసుకోవాలంటే ఒక అడ్డంకులు వస్తున్నాయి అనుకునేవారు కూడా, అలాగే సొంత ఇల్లు కలగటం లేదు అని బాధపడే వారందరూ కూడా ఈ దీపాన్ని వెలిగించినప్పుడు ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే లభిస్తుంది. మీకున్న సమస్యలన్నిటికి కూడా మంచి మంచి పరిష్కారాలు అయితే లభిస్తాయి అని పండితులు అంటున్నారు. ఇప్పుడు ఈ దీపాన్ని ఎలా వెలిగించాలో మనం క్లియర్గా తెలుసుకుందాం. కాబట్టి మీరు వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్ళండి. ఏంటంటేనండి, మనకు దీపం పెట్టటాన్ని ఎలా పెట్టాలి అంటే కింద పెట్టకూడదండి. ఏదైనా చిన్న ప్లేట్లో లేదా ఒక మందారాకు లేదా ఒక తమలపాకు, మా ఇంట్లో తమలపాకు చెట్టు ఉందండి కాబట్టి నేను తమలపాకు మీద పెట్టేశాను. ఇలా ఏదైనా ఒకటి అవసరం అవుతుందన్నమాట. ఇప్పుడు మీరు తమలపాకుని నేను తీసుకొని శుభ్రం చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత పసుపు పెట్టేసి దానికి ఆకు మొత్తం పసుపు రాసేసుకోవాలి. ఆ తర్వాత కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి. తర్వాత ఒక మట్టి ప్రమిదని తీసుకోవాలండి. ప్రమిదల్ని రెండింటిని తీసుకొని దాన్ని కూడా శుభ్రంగా నీళ్ళతో కడిగేసుకున్న తర్వాత మొత్తం పసుపు రాయండి. మట్టి ప్రమిదకి రెండిటికి రాయాలండి. రాసిన తర్వాత కుంకుమ బొట్లు పెట్టాలండి. పెట్టిన తర్వాత మీరు పత్తి వత్తిని తీసుకోవాలన్నమాట. ఆ తర్వాత మీరు ఏం చేస్తారు అంటే కనుక కొబ్బరి నూనెని మనం ఇందులో వాడుకోవాలి ఈ పూజకి. ఏంటంటే కొబ్బరి నూనె అంటే మీరు చాలామంది అంటూ ఉంటారు, అదేంటండి ఆవు నెయ్యి వేసుకోవాలంటారు కదా, శుక్రవారం కొబ్బరి నూనె మీద వెలిగించమంటున్నారు అని. ఈరోజు కొబ్బరి నూనె పొయ్యమని ఎందుకు చెప్తున్నారనే దానికి ఒక కారణం కూడా ఉంది. అందుకనే మీరు కొబ్బరి నూనెనే పోసేసుకోండి. దీపం వెలిగించడానికి కొబ్బరి నూనెని పోసి పత్తి వత్తిని మీరు వెలిగించండి. ఏం చేస్తారు పెట్టే ముందు అంటే కనుక 2 స్పూన్లు బియ్యం తీసుకోవాలండి. అది మామూలుగా మీరు ఇంట్లో ఉన్న ఏ బియ్యమైనా పర్లేదన్నమాట. ఎందుకంటే పచ్చి బియ్యం అనేది చూస్తే మనకి స్వచ్ఛమైంది, పవిత్రమైంది. అంటే దీన్ని ఉడకపెట్టారు కదా, ఉడకపెట్టకుండా ఉన్న బియ్యాన్ని మాత్రమే తీసుకోవాలి, వండని బియ్యం అనమాట. దానిపైన కొంచెం పసుపు వేసి చల్లి ఈ రెండింటిని కలిపి పెట్టండి. పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దాన్ని ఆకు మీద పరవండి. పరిసిన తర్వాత అండి మీరు ఈ దీప ప్రమిద ఉంది కదండి, దీన్ని తీసుకొని దాని మీద పెట్టి దీపాన్ని వెలిగించాలన్నమాట. ఆ దీపం లోపలండి మనం కొబ్బరి నూనె పోసాం కదా, ఈ కొబ్బరి నూనె లోపల కూడా పసుపు పొడి అనేది వేయాలన్నమాట. పసుపు పొడి వేసేటప్పుడు మీ బొటన వేలు మరియు చూపుడు వేలుతో ఇలా అని చేతుల్లో తీసుకొని చల్లుకోండి. దీపంలో సరిగ్గా అలాగే తీసుకొని పడేలాగా మీరు చేయండి. మీరు కొబ్బరి నూనెలో వేసేయండి. ఇప్పుడు పూజా గదిలో ఏం చేస్తారంటే ఉత్తరం దిక్కును చూస్తున్నట్టు మీరు ఈ దీపాన్ని వెలిగించడం మంచిది. లేదా ఈరోజు చంద్రుడు పశ్చిమ దిక్కున ఉదయిస్తాడు కనుక మీరు పశ్చిమ దిక్కు చూస్తున్నట్టు కూడా వెలిగించవచ్చు. సరిగ్గా ఉత్తరం అనేసి మహాలక్ష్మి అమ్మవారికి చెందుతుంది కాబట్టి అలా కూడా వెలిగించవచ్చు. పడమర అంటే ఈరోజు చంద్రభగవానుడికి సంబంధించిన రోజు వచ్చింది కాబట్టి ఆయన దిశలో పెట్టేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ దిశను చూపించినట్టుగా మీరు వెలిగించుకోండి. అలాగే మీ గుమ్మం తూర్పు చూసేలా ఇల్లు ఉన్నప్పుడు గుమ్మం లోపల వైపు ఇంటిని చూసేలా ఈ దీపాన్ని మీరు ఈ మెట్ల మీదన్నా పెట్టేసుకోండి. ఇక మెట్ల మీద అట్లా పెట్టుకోకుండా పూజా గదిలో పెట్టుకున్నా చాలా మంచిదండి. ఇక ఇలా పెట్టుకున్నాక ఈ దీపాన్ని వెలిగించి అలా వదిలేయండి. మనం ఈ బియ్యం పళ్ళెంలో లేదా ఆకులోనో ఇలా పెట్టుకున్నాం కదా, దీన్ని ఏం చేస్తారంటే తెల్లారిన తర్వాత బియ్యం ఎందుకంటేనండి అన్నపూర్ణ ఆశీర్వాదానికి ప్రతీకగా భావిస్తారు. అదేవిధంగా పసుపు మంగళకరం, అందుకే బియ్యంపై కొద్దిగా పసుపు చల్లడం అనేది మనం సాంప్రదాయంగా ప్రకారం చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ పరిహారాన్ని అనేది
ఈ దీపారాధన ఇలా చేసి ఉంచేసిన బియ్యాన్నండి మీరు మరుసటి రోజు కాకులకి, పక్షులకి లేదా చీమలకి వేసేయండి. జీవరాశులకి ఆహారం ఇవ్వటం దయాగుణానికి సూచికగా భావించబడుతుందన్నమాట. కాబట్టి రేపు మొదటి శుక్రవారం, జ్యేష్ఠమాసపు మొదటి శుక్రవారం, పంచమి తిథి, చంద్రదర్శనం అనే 3 విశేషాలు కలిసి వచ్చిన రోజు కాబట్టి భక్తి శ్రద్ధలతో మీరు ఈ దీపారాధన చేసి చంద్రదర్శనం చేసి మంత్రజపం చెయ్యండి. మహాలక్ష్మీదేవి అనుగ్రహం, కుటుంబంలో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం మీ ఇంట్లో నిండుతాయి అని కూడా పండితులు అంటున్నారు.